ఎగ్జామ్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్. రాణి, బెస్ట్ ఆఫ్ లక్ రాణి. థ్యాంక్ యూ. ఏంటిదంతా? ఇది మీ అమ్మ నాన్నల ఆశీర్వాదం అనుకో. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నావు కదా, కనుక దేవుడు బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది. చూడు, నువ్వు స్టూడెంట్ నెంబర్ 1 అవ్వాలి, నెంబర్ 1 మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వాలి. ఓయ్ కాజల్, నువ్వు కూడా దేవుడు బొట్టు పెట్టుకో తల్లి. ఇక వెళ్ళండి. బామ్మగారు, నేనేం పరుగు పందెలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం లేదు. నేను ఈ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాను. ఆలస్యం అవుతుందా? వెళ్ళండి. బాయ్ 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 బాయ్. రాణి, నీ పేపర్ ని కొంచెం లెఫ్ట్ లో ఉంచు. స్టాప్ ఇట్ సాహిల్. ప్లీజ్ రాణి. సాహిల్, నన్ను చూసి కాపీ కొట్టడం మానేసి. సార్, నేనేం చీటింగ్ చేయడం లేదు. ఇలా చూడు, నీ వెనకున్న తన పేపర్ చూసి నువ్వు కాపీ కొట్టడం నేను నా కళ్ళారా చూశాను. సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటి స్టూడెంట్ ని కాదు. నేను ఇలాంటి డఫర్ దగ్గర ఎలా కాపీ కొట్టగలను? మీరే చూసారు కదా సార్, కాపీ ఎవరు కొడుతున్నారు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఇక చాలు, నాతో రా. ఎగ్జామ్ లో కాపీ కొట్టడం క్రైమ్ అని, ఒకవేళ నువ్వు చేసిన తప్పు నిరూపించబడితే కాలేజ్ నుంచి సస్పెండ్ చేయొచ్చు, లేదా జైలుకు కూడా పంపొచ్చు. సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. నేనేం చేయలేదు సార్. సార్, తను కాపీ కొట్టడం నేను స్వయంగా చూశాను. తను వెనకరున్న స్టూడెంట్ పేపర్ చూసి కాపీ కొట్టింది సార్. సార్, ఒకసారి నా పేపరు, నా వెనకాలన్న అతని పేపరు తీసి చెక్ చేయండి సార్. అప్పుడు మీకే తెలుస్తుంది ఎవరు కాపీ కొట్టారని. కాపీ కొట్టింది సాహిల్, నేను కాదు సార్. చాలా పో. నీ పాత రికార్డ్స్ చూసి ఇది మొదటి తప్పుగా భావించి నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. కానీ చూడు మిశ్రాణి, ఇంకోసారి ఇలాంటి తప్పు గనక జరిగితే నిన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. రాణి, ఏమైంది? ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఎగ్జామ్ ఎలా రాసావు రాణి? నా గురించి నీకు తెలుసు కదక్కా, నేను ఎప్పుడు ఎంతో కష్టపడి చదువుకుంటానని. నేను ఎప్పుడు ఎవరిని చూసి కాపీ కొట్టలేదు. చాలా బాగా ప్రిపేర్ అయినక్క. నేనేం తప్పు చేశానక్క? ఏడవకు రాణి, ఊరుకో. నువ్వు ఎప్పుడలా చేయవని నాకు తెలుసు. నువ్వు చూస్తూ ఉండు, రిజల్ట్స్ వచ్చాక నిజమేమిటో అందరికీ తెలుస్తుంది. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది రాణి. చూస్తూ ఉండు, నువ్వు కాలేజ్కి ఫస్ట్ వస్తావు. ఒక సైన్ చేయాలి.
20 lakhs? అవును, అరకులో ఉన్న మా ఇల్లు రెనోవేట్ చేయాలి. అన్నీ నేను రాసేశానులే. పేరు రాశాను, అమౌంట్ రాశాను. మీలాంటి వాళ్ళకి ఎటువంటి కష్టం కలిగించకూడదని జస్ట్ సైన్ చేస్తే చాలు. మా అక్కని ఎవరో జైలుకి పంపారు. కానీ ఏం చేస్తాం, అలాగని మీ తలకి తగిలిన ఆ గాయం మాత్రం మీకు ఎటువంటి జ్ఞాపకాన్ని మిగల్చలేదు.